ఓం శాంతి. మురళీ డేట్ 10/8/2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 31/10/2006. సదా స్నేహితులుగా ఉండటంతో పాటు అఖండ మహాదానులుగా అయినట్లయితే విఘ్న వినాశకులుగా సమాధాన స్వరూపులుగా అయిపోతారు. ఈ రోజు ప్రేమ సాగరుడు పరమాత్మ ప్రేమకు పాత్రులైన తమ పిల్లలను కలుసుకోటానికొచ్చారు. మీరందరూ కూడా స్నేహం అనే అలౌకిక విమానంలో ఇక్కడకు చేరుకున్నారు కదా. సాధారణ విమానంలో వచ్చారా లేక స్నేహం అనే విమానంలో ఎగిరి చేరుకున్నారా? అందరి మనస్సులలో స్నేహపు అలలు వస్తున్నాయి. స్నేహమే బ్రాహ్మణ జీవితపు పునాది. మరి మీరందరూ కూడా ఇక్కడకు వచ్చారు. స్నేహమే లాక్కుని వచ్చింది కదా. జ్ఞానాన్నైతే తర్వాత విన్నారు, కానీ స్నేహం పరమాత్మ స్నేహిలుగా తయారు చేసింది. మేము పరమాత్మ స్నేహానికి పాత్రులుగా అవుతాము అన్న దానిని ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడేమంటారు? స్నేహిలుగా అయిపోయారు. ఆ స్నేహం కూడా సాధారణమైన స్నేహం కాదు. మనస్సు పూర్వకమైన స్నేహం, ఆత్మిక స్నేహం, సత్యమైన స్నేహం, నిస్వార్థ స్నేహం. ఈ పరమాత్మ స్నేహం చాలా సహజంగా స్మృతిని అనుభవం చేయిస్తుంది. స్నేహితుని గుర్తు చేసుకోవటం కష్టం కాదు, మర్చిపోవటం కష్టమవుతుంది. స్నేహము ఒక అలౌకిక అయస్కాంతం. స్నేహము సహజ యోగిగా తయారు చేస్తుంది, శ్రమ నుండి విడిపిస్తుంది. స్నేహం వలన గుర్తు చేసేందుకు కష్టం అనిపించదు. ప్రేమ ఫలాన్ని తింటారు. స్నేహానికి గుర్తుగా విశేషంగా నలువైపులా ఉన్న పిల్లలైతే ఉన్నారు, కానీ డబల్ విదేశీయులు స్నేహం కారణంగా పరుగు పరుగున చేరుకున్నారు. చూడండి, 90 దేశాల నుండి ఎలా పరిగెత్తుకొని వచ్చారో. భారతదేశంలోని పిల్లలైతే ప్రభు ప్రేమకు పాత్రులుగా అయితే ఉండనే ఉన్నారు. కానీ ఈరోజు విశేషంగా డబల్ విదేశీయులకు సువర్ణ అవకాశం. మీ అందరికీ బాబాపై విశేషమైన ప్రేమ ఉంది కదా, స్నేహం ఉంది కదా. ఎంత స్నేహం ఉంది! దేనితోనైనా పోల్చగలరా? దేనితోనూ పోల్చలేరు. పోల్చటానికి ఆకాశంలోని నక్షత్రాలు చాలవు, సాగరంలోని నీరు చాలదు అని మీ అందరి పాట ఒకటి ఉంది కదా. అనంతమైన ప్రేమ, అనంతమైన స్నేహం. బాబ్దాదా కూడా స్నేహి పిల్లల్ని కలుసుకునేందుకు చేరుకున్నారు. పిల్లలందరూ స్నేహంతో గుర్తు చేశారు, మరియు బాబ్దాదా మీ ప్రేమకు వశమయ్యి చేరుకున్నారు. ఎలా అయితే ఈ సమయంలో ప్రతి ఒక్కరి ముఖముపై స్నేహ రేఖ మెరుస్తూ ఉందో, అలాగే ఇప్పుడు దానికి దేన్ని చేర్చాలి? స్నేహమైతే ఉంది, ఇదైతే పక్కా.
స్నేహం ఉంది అని బాప్దాదా కూడా సర్టిఫికెట్ ఇస్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అర్థమయ్యే ఉంటుంది. సదా స్నేహిలుగా ఉండాలి అన్న దానికి ఇప్పుడు కేవలం అండర్లైన్ చెయ్యాలి. సదా, కొద్ది సమయం కోసం కాదు. స్నేహం అనేది నిరంతరం. స్నేహం అనేది ఎడతెగనిది. కానీ పర్సెంటేజ్లో తేడా వచ్చేస్తుంది. మరి ఈ తేడాన్ని తొలగించేందుకు ఏ మంత్రం ఉంది? ప్రతి సమయం మహాదాని, అఖండ దానిగా అవ్వండి. దాతా పిల్లలు సదా విశ్వ సేవాదారుల సమానంగా ఉండాలి. ఏ సమయంలోనూ మాస్టర్ దాతలుగా అవ్వకుండా ఉండకూడదు. ఎందుకంటే విశ్వ కళ్యాణ కార్యం కోసం బాబాతో పాటుగా మీరు కూడా సహాయకులుగా అయ్యే సంకల్పాన్ని చేశారు. మనస్సు ద్వారా అయినా శక్తుల దానాన్ని మరియు సహయోగాన్ని ఇవ్వండి. వాచా ద్వారా అయినా జ్ఞానదానాన్ని ఇవ్వండి, సహయోగాన్ని ఇవ్వండి. కర్మల ద్వారా గుణాల దానాన్ని ఇవ్వండి మరియు స్నేహ సంపర్కం ద్వారా సంతోషాన్ని దానం చెయ్యండి. అఖండ ఖజానాలకు యజమానులు, ప్రపంచంలోనే అతి సంపన్నులు, తరగని అఖండమైన ఖజానాలు. ఎంతగా ఇస్తూ ఉంటారో అంతగా పెరుగుతూ ఉంటుంది. తక్కువ అవ్వవు, పెరుగుతాయి. ఎందుకంటే వర్తమాన సమయంలో ఈ ఖజానాల కోసంగా మెజారిటీ మీ అందరి ఆత్మిక సోదరులు మరియు సోదరీలు దాహంతో ఉన్నారు. మరి మీ సోదరి సోదరులపై దయ కలగటం లేదా? దాహంతో ఉన్న వారి దాహం తీర్చరా? ఓ మా దేవీ దేవతల్లారా, మాకు శక్తినివ్వండి, సత్యమైన ప్రేమనివ్వండి అన్న శబ్దం మీ చెవులకు చేరటం లేదా? మీ భక్తులు మరియు దుఃఖంతో ఉన్నవారు ఇరువురు కూడా దయ చూపించండి, కృప చూపించండి, ఓ కృపాదేవి, కృపా దేవతల్లారా అంటూ బాధతో అరుస్తూ ఉన్నారు. సమయపు పిలుపు వినిపిస్తుంది కదా. ఇవ్వటానికి సమయం కూడా ఇప్పుడే ఉంది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడిస్తారు? మీ దగ్గర ఇంతటి తరగనంతటి అఖండ ఖజానాలు జమ అయి ఉన్నాయి. మరి వాటిని ఎప్పుడు ఇస్తారు? చివరి టైంలో, అంతిమ సమయంలో ఇస్తారా? ఆ సమయంలో కేవలం అంచెలని, అంటే కొంచెం దృష్టి ద్వారా సంతృప్తి పరిచే కానుకను ఇవ్వగలరు. మరి జమ అయి ఉన్న మీ ఖజానాలను ఎప్పుడు కార్యంలో ఉపయోగిస్తారు? ప్రతి సమయం ఏదో ఒక ఖజానా సఫలం చేస్తున్నామా అన్న దానిని చెక్ చేసుకోండి. ఇందులో డబల్ లాభం ఉంది. ఖజానాలను సఫలం చేసుకోవటం వలన ఆత్మల కళ్యాణం కూడా జరుగుతుంది. మీరందరూ కూడా మహాదానులుగా అయిన కారణంగా విఘ్న వినాశకులు. సమస్య స్వరూపులుగా కాకుండా సమాధాన స్వరూపులుగా సహజంగానే అయిపోతారు. డబల్ లాభం.
ఈ రోజు ఇది వచ్చింది, నిన్న ఇది వచ్చింది, ఈ రోజు ఇది జరిగింది, నిన్న అది జరిగింది అని అనరు. సదాకాలం కోసం విఘ్నముక్తులుగా, సమస్యాముక్తులుగా అయిపోతారు. ఎవరైతే సమస్య కోసం సమయాన్ని ఇస్తారో, కష్టపడతారో వారు ఒక్కోసారి ఉదాసీనులుగా అయిపోతే ఒక్కోసారి ఉల్లాసంలోకి వస్తారు. వాటి నుండి రక్షింపబడతారు. ఎందుకంటే పిల్లలు శ్రమ పడటం బాబ్దాదాకి కూడా మంచిగా అనిపించదు. పిల్లలు శ్రమ పడటాన్ని బాబ్దాదా చూసినప్పుడు పిల్లల కష్టాన్ని బాబా చూడలేకపోతారు. కనుక శ్రమ ముక్తులుగా అవ్వండి. పురుషార్థం చెయ్యాలి, కానీ ఎటువంటి పురుషార్థం? ఇప్పటి వరకు కూడా మీ చిన్న చిన్న సమస్యలకే పురుషార్థం చేసేవారిగా ఉంటారా? అఖండ మహాదానులుగా, అఖండ సహయోగులుగా అవ్వండి. ఇప్పుడు ఈ పురుషార్థాన్ని చెయ్యండి. బ్రాహ్మణులకు సహయోగులుగా అవ్వండి. మరియు దుఃఖీ ఆత్మలు, దాహంతో ఉన్న ఆత్మల కోసం కూడా మహాదానులుగా అవ్వండి. ఇప్పుడు ఈ పురుషార్థం యొక్క అవసరం ఉంది. ఇష్టమేనా? వెనక ఉన్న వారికి ఇష్టమేనా? ఇప్పుడు కొంచెం మార్పు కూడా చేసుకోవాలి కదా. చాలా కాలం స్వయం కోసం పురుషార్థం చేశారు. పాండవులు ఎలా ఉన్నారు? ఇష్టమేనా? మరి రేపటి నుండి ఏం చేస్తారు? రేపటి నుండే ప్రారంభిస్తారా, లేక ఇప్పటి నుండే ప్రారంభిస్తారా? నా సమయము, సంకల్పాలు విశ్వ సేవ కోసమే అని ఇప్పటి నుండి సంకల్పం చెయ్యండి. ఇందులో స్వయం యొక్క కళ్యాణం స్వతహాగా జరిగిపోతుంది. ఆగదు, పెరుగుతుంది. ఎందుకని? ఎవరి ఆశలనైనా మీరు పూర్తి చేస్తే, దుఃఖానికి బదులుగా సుఖాన్నిస్తే, నిర్బల ఆత్మలకు శక్తినిస్తే, గుణాలనిస్తే వారు మీకు ఎన్ని ఆశీర్వాదాలిస్తారు? అందరి నుండి ఆశీర్వాదాలను తీసుకోవటం, ఇదే ఉన్నతి చెందటానికి అన్నింటికంటే సహజ సాధనం. ఉపన్యాసం చెయ్యకపోయినా, ఎక్కువ ప్రోగ్రాములు చెయ్యకపోయినా ఏం పర్వాలేదు. చెయ్యగలిగితే ఇంకా ఎక్కువ చెయ్యండి. కానీ చెయ్యలేకపోయినా కూడా ఏం పర్వాలేదు. ఖజానాలను సఫలం చెయ్యండి. మనస్సు ద్వారా శక్తుల ఖజానాను ఇస్తూ ఉండండి. వాణి ద్వారా జ్ఞాన ఖజానా, కర్మల ద్వారా గుణాల ఖజానా మరియు బుద్ధి ద్వారా సమయ ఖజానాను, సంబంధ సంపర్కాల ద్వారా సంతోషమనే ఖజానాను సఫలం చెయ్యండి అని వినిపించాను కదా. సఫలం చెయ్యటం మూలంగా సహజంగానే సఫలతా మూర్తులుగా అయిపోతారు. సహజంగానే ఎగురుతూ ఉంటారు. ఎందుకంటే ఆశీర్వాదాలు లిఫ్టులా పనిచేస్తాయి. మెట్లు ఎక్కనవసరం లేదు. వచ్చిన సమస్యను తొలగించుకోవటానికి ఒక్కోసారి 2 రోజులు పట్టొచ్చు, ఒక్కోసారి 2 గంటలు పట్టొచ్చు. ఇది మెట్లు ఎక్కటం లాంటిది. సఫలం చెయ్యండి. సఫలతా మూర్తులుగా అవుతే
ఆశీర్వాదాలు అనే లిఫ్ట్ ద్వారా ఎక్కడకు కావాలంటే అక్కడకు క్షణంలో చేరుకుంటారు. సూక్ష్మవతనానికి కావాలంటే సూక్ష్మవతనానికి చేరుకోండి. పరంధామానికి కావాలంటే పరంధామానికి చేరుకోండి. క్షణంలో మీ రాజ్యానికి చేరుకోండి. లండన్లో 1 మినిట్, 1 నిమిషం అన్న ప్రోగ్రామును చేశారు కదా. కానీ బాప్ దాదా అయితే 1 క్షణం అని అంటారు. 1 క్షణంలో ఆశీర్వాదాలు అనే లిఫ్టులో ఎక్కండి. కేవలం స్మృతి అనే స్విచ్ను ఆన్ చెయ్యండి. శ్రమ ముక్తులుగా అయిపోతారు. ఈ రోజు డబల్ విదేశీల రోజు కదా. బాప్ దాదా ముందుగా డబల్ విదేశీలను ఏ స్వరూపంలో చూడాలి అనుకుంటారు? శ్రమ ముక్తులు, సఫలతా మూర్తులు, ఆశీర్వాదాలకు పాత్రులు అలా అవుతారు కదా. ఎందుకంటే డబల్ విదేశీలకు బాబాపై చాలా ప్రేమ ఉంది. శక్తి కావాలి కానీ చాలా ప్రేమ ఉంది. అద్భుతమైతే చేశారు కదా. చూడండి, 90 దేశాల నుండి, వేరువేరు దేశాల నుండి, వేరువేరు ఆచార వ్యవహారాల నుండి వచ్చారు. కానీ 5 ఖండాలు కలిసిపోయి ఒక చందన వృక్షంగా అయ్యింది. ఒక వృక్షంలోకి వచ్చారు. ఒక్కటే బ్రాహ్మణ సంస్కృతి అయిపోయింది. ఇప్పుడు ఇంగ్లీష్ కల్చర్ ఉందా? మాది ఇంగ్లీష్ కల్చర్ అని అనైతే అన్నారు కదా. బ్రాహ్మణులు కదా. ఇప్పుడు మాది బ్రాహ్మణ కల్చర్ అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. బ్రాహ్మణ కల్చర్ ఇది తప్ప మరేదీ లేదు. ఒక్కరిగా అయిపోయారు కదా. అందరూ ఒకే వృక్షానికి చెందిన వారిగా అయిపోయినందుకు బాప్ దాదా అభినందిస్తున్నారు. ఎంత మంచిగా అనిపిస్తుంది. మీరు ఎవరు అని అమెరికా వారిని అడిగినా, యూరప్ వారిని అడిగినా వారేమంటారు? బ్రాహ్మణులు కదా. లేక యూకేకు చెందిన వారిమి, ఆఫ్రికాకు చెందిన వారిమి, అమెరికా వారిమి అని అనైతే అనరు కదా. అందరూ ఒకే బ్రాహ్మణులుగా అయిపోయారు. ఏక మతంగా అయిపోయారు. ఏక స్వరూపంగా అయిపోయారు. బ్రాహ్మణులు మరియు ఏక మతం, శ్రీమతం. ఇందులో మజా వస్తుంది కదా. మజాగా ఉందా లేక కష్టం అనిపిస్తుందా? కష్టమైతే లేదు కదా. చేతులు ఊపుతున్నారు. అచ్చా, బాప్ దాదా సేవలో ఏ నవీనతను కోరుకుంటున్నారు? ఎవరైతే సేవ చేస్తున్నారో వారు చాలా 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 బాగా చేస్తున్నారు. అందుకైతే అభినందనలు ఉండనే ఉన్నాయి. కానీ ఇక ముందు దేనిని చేర్చాలి? ఏదైతే నవీనత కావాలి అని మీ అందరి మనస్సుల్లో ఉంది కదా. ఏవైతే ప్రోగ్రాములు చేశారో వాటి కోసంగా సమయాన్ని కూడా పెట్టారు. ప్రేమతో చేశారు, శ్రమ పడ్డారు కూడా. ప్రేమతోనే చేశారు. ఏదైతే స్థూల ధనాన్ని కూడా బాబా సేవలో ఉపయోగించారో అది కోటాను కోట్ల రెట్లుగా అయ్యి పరమాత్మ బ్యాంకులో జమ అయిపోయింది.
ఉపయోగించారు, జమ చేసుకున్నారు. రిజల్ట్ గా సందేశం ఇచ్చే కార్యాన్ని కూడా చాలా మంచిగా చేశారు. ఎక్కడ చేసినా కానీ ఇప్పుడు ఢిల్లీలో జరుగుతూ ఉంది, లండన్లో జరిగింది, మరియు డబల్ విదేశీలలో కాల్ ఆఫ్ టైం అంటే సమయం పిలుపు మరియు పీస్ ఆఫ్ మైండ్ ప్రోగ్రాములు, ఇలా ఈ అన్ని ప్రోగ్రాములు బాబ్ దాదాకు చాలా మంచిగా అనిపిస్తాయి. ఏ పని చెయ్యగలిగితే దానిని చేస్తూ ఉండండి, సందేశమైతే లభిస్తుంది. స్నేహిలుగా కూడా అవుతారు, సహయోగులుగా కూడా అవుతారు, సంబంధంలోకి కూడా కొందరొస్తారు. కానీ ఇప్పుడు దీనికి ఎడిషన్ కావాలి. ఎప్పుడు పెద్ద ప్రోగ్రాం చేసినా కానీ అందులో సందేశమైతే లభిస్తుంది. కానీ ఏదైనా అనుభవం చేసి వెళ్ళాలి. ఆ అనుభవం చాలా త్వరగా ముందుకు తీసుకువెళుతుంది. ఈ కాల్ ఆఫ్ టైం ప్రోగ్రాంలో కానీ పీస్ ఆఫ్ మైండ్ ప్రోగ్రాంలో కానీ కాస్త ఎక్కువ అనుభవాన్ని చేస్తారు. కానీ పెద్ద ప్రోగ్రాములలో సందేశమైతే మంచిగా లభిస్తుంది. కానీ ఎవరు వచ్చినా కానీ వారిని మరలా సంపర్కంలోకి తీసుకువస్తూ వారికి అనుభవం చేయించాలి అన్న లక్ష్యం పెట్టుకోండి. వారు ఏదో ఒక అనుభవాన్ని చెయ్యాలి. ఎందుకంటే చేసిన అనుభవాన్ని ఎప్పుడూ మర్చిపోరు. అనుభవం చెందటం అనేది ఎటువంటి విషయమంటే అనుకోకుండానే దాని వైపుకు లాగుతుంది. బ్రాహ్మణులందరూ జ్ఞానంలోని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో స్వయం అనుభవజ్ఞులుగా అయ్యారా? ప్రతి శక్తిని అనుభవం చేశారా? ప్రతి గుణాన్ని అనుభవం చేశారా? ఆత్మిక స్థితిని అనుభవం చేశారా? పరమాత్మ ప్రేమని అనుభవం చేశారా అని బాబ్ దాదా ప్రశ్నిస్తున్నారు. జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం, ఇందులో పాస్ అయ్యారు. నాలెడ్జ్ఫుల్ గా అయితే అయ్యారు. దీనికి బాబ్ దాదా కూడా రిమార్కులను ఇస్తారు. మంచిదే, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, డ్రామా అంటే ఏంటి అన్న జ్ఞానమైతే తెలుసుకున్నారు. కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయం కావాలంటే అంత సమయం, ఏ పరిస్థితులు ఉన్నా కానీ ఆ పరిస్థితులలో ఆత్మిక బలం యొక్క అనుభవం ఉండాలి. పరమాత్మ శక్తిని అనుభవం చెయ్యాలి. అది జరుగుతుందా? ఏ సమయంలో, ఎంత సమయంలో, ఎలా అనుభవం చెయ్యాలనుకుంటే అలా అనుభవం జరుగుతుందా? లేకపోతే ఒక్కోసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆత్మ అని అనుకున్నారు, కానీ పదే పదే దేహ అభిమానం వచ్చిందంటే ఇక అనుభవం ఏమి పనికొచ్చింది? అనుభవీ మూర్తులు ప్రతి సబ్జెక్టులో అనుభవీ మూర్తులుగా, ప్రతి శక్తిలో అనుభవీ మూర్తులుగా ఉంటారు. కనుక స్వయంలో కూడా అనుభవాన్ని పెంచండి. అనుభవం అయితే ఉంది, లేదని కాదు, కానీ అప్పుడప్పుడు ఉంటుంది, కొద్ది సమయమే ఉంటుంది. బాబ్ దాదా కొద్ది సమయాన్ని
కోసం కోరుకోవటం లేదు. సంథింగ్ ఉంటే సమ్ టైమ్ గా కూడా అయిపోతుంది. ఎందుకంటే మీ అందరి లక్ష్యం ఏమిటంటే ఎలా అవ్వాలి అన్నది మీ లక్ష్యము అని మిమ్మల్ని అడుగుతారు కదా. బాబా సమానంగా అవ్వాలి అన్నది మా లక్ష్యము అని అంటారు. అందరూ ఒకే సమాధానాన్నిస్తారు. బాబా సమానంగా అవ్వాలి. ఇప్పుడు బాబా అయితే కొంచెం సమయం ఒక విధంగా, కొంచెం సమయం మరో విధంగా ఉండరు కదా. బ్రహ్మా బాబా ఎల్లప్పుడూ రాజయుక్తంగా, యోగయుక్తంగా ఉండేవారు. ప్రతి శక్తిలో అప్పుడప్పుడు చేసేవారిగా కాకుండా సదా ఉండేవారు. అనుభవం అనేది సదాకాలం నడుస్తుంది. అది కొద్ది సమయం కోసం ఉండదు. కనుక స్వయం అనుభవీ మూర్తిగా అయ్యి ప్రతి విషయంలో, ప్రతి సబ్జెక్టులో అనుభవజ్ఞులుగా కావాలి. జ్ఞాన స్వరూపంలో అనుభవజ్ఞులు, యోగయుక్తంగా ఉండటంలో అనుభవజ్ఞులు, ధారణ స్వరూపంలో అనుభవజ్ఞులుగా ఉండాలి. ఆల్రౌండ్ సేవ, మనస వాచ కర్మణ సంబంధ సంపర్కం అన్నింటిలో అనుభవజ్ఞులు. అప్పుడే పాస్ విత్ ఆనర్ అని అంటారు. మరైతే ఎలా అవ్వాలనుకుంటున్నారు? పాస్ అవ్వాలని అనుకుంటారా, లేక పాస్ విత్ ఆనర్ గా అవ్వాలనుకుంటారా? పాస్ అయ్యే వాళ్ళైతే వెనగ్గా వస్తారు. మీరైతే టూ లేట్, చాలా ఆలస్యమయ్యింది అన్న బోర్డు పెట్టక ముందే వచ్చారు. ఇప్పుడు కొత్త వారు కూడా వచ్చినా కానీ టూ లేట్ అన్న బోర్డు పెట్టలేదు. కనుక కొత్త వారైనా కానీ ఇప్పుడు కూడా తీవ్ర పురుషార్థం చెయ్యాలి. పురుషార్థం కాదు, తీవ్ర పురుషార్థం చేసినట్లయితే ముందుకు వెళ్ళగలరు. ఎందుకంటే ఇప్పుడు నెంబర్ అవుట్ అవ్వలేదు. కేవలం 2 నెంబర్లు అవుట్ అయ్యాయి. బాబా మరియు మమ్మ. ఇప్పటికీ ఇంకా సోదరి సోదరులెవ్వరి 3వ నెంబరు అవుట్ అవ్వలేదు. దాదీలంటే చాలా ప్రేమ ఉంది. బాబాకి కూడా దాదీలంటే ప్రేమ ఉంది అని మీరు అన్నా కానీ నెంబర్ అయితే అనౌన్స్ అవ్వలేదు. కనుక మీరు చాలా చాలా ప్రియమైన అల్లారి ముద్దు పిల్లలైన భాగ్యవంతులు. ఎంతగా ఎగరాలనుకుంటే అంతగా ఎగరండి. ఎందుకంటే చిన్న పిల్లలను తమ తండ్రి వేలు పట్టుకుని నడిపిస్తారు. ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు. పెద్దలను వేలు పట్టుకొని నడిపించరు. వారు తమ కాళ్లతో తాము నడుస్తారు. కనుక కొత్త వారు కూడా లోటును భర్తీ చేసుకోవచ్చు. సువర్ణ అవకాశం ఉంది. కానీ చాలా త్వరలో టూ లేట్ అనే బోర్డు పెట్టటం జరుగుతుంది. కనుక ముందే చెయ్యండి. కొత్తవారు ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. అచ్చా, అభినందనలు. మొదటిసారి మీ ఇల్లైన మధుబన్కి చేరుకున్నారు. కనుక బాబ్ దాదా మరియు మొత్తం పరివారం నుండి, భారతదేశం వారి నుండేనా లేక విదేశం వారి నుండేనా, అందరి తరపు నుండి కోటాను కోట్లగా
శుభాభినందనములు. అచ్చ, ఇప్పుడు క్షణంలో బాప్ దాదా ఏ స్థితిలో స్థితి అవ్వాలి అని డైరెక్షన్ ఇస్తే ఆ స్థితిలో క్షణంలో చేరుకోగలరా? లేక పురుషార్థంలో సమయం గడిచిపోతుందా? ఇప్పుడు క్షణకాలంలో చేసేందుకు ప్రాక్టీస్ కావాలి. ఎందుకంటే ముందు ముందు ఫైనల్ సమయం ఏదైతే వచ్చేదుందో అందులో పాస్ విత్ ఆనర్ సర్టిఫికేట్ లభించాలి. అందుకు ఇప్పటి నుండే అభ్యాసం చెయ్యండి. క్షణకాలంలో ఎక్కడకు కావాలంటే అక్కడకు వెళ్ళగలగాలి. ఏ స్థితి కావాలంటే ఆ స్థితిలో స్థితులైపోవాలి. కనుక ఎవరు రెడీ అవ్వండి. రెడీ అయిపోయారు. ఇప్పుడు ముందు ఒక్క క్షణంలో నేను పురుషోత్తమ సంగమ యుగపు శ్రేష్ఠ బ్రాహ్మణుడను. ఈ స్థితిలో స్థితైపోండి. ఇప్పుడు నేను ఫరిస్తా స్వరూపాన్ని, డబల్ లైట్ను. ఇప్పుడు విశ్వ కళ్యాణకారిగా ఈ మనసా ద్వారా నలువైపుల శక్తి కిరణాలను ఇచ్చే అభ్యాసం చెయ్యండి. ఇలా మొత్తం రోజుల్లో క్షణంలో స్థితి అయిపోగలరు. ఈ అనుభవాన్ని చేస్తూ ఉండండి. ఎందుకంటే అకస్మాత్తుగా ఏదైనా జరగచ్చు. ఎక్కువ సమయం లభించదు. అలజడిలో క్షణంలో అచలంగా అవ్వగలగాలి. స్వయానికి స్వయమే తమ సమయాన్ని కేటాయించుకొని మధ్య మధ్యలో ఈ అభ్యాసం చేస్తూ ఉండండి. దీని ద్వారా మనస్సు కంట్రోల్లో ఉండటం సహజమైపోతుంది. కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ అంటే అదుపు చేసే శక్తి, పరిపాలించే శక్తి పెరుగుతాయి. అచ్చ, నలువైపులా ఉన్న పిల్లల నుంచి చాలా లెటర్లొచ్చాయి. అనుభవాలు కూడా చాలా వచ్చాయి. వాటికి రిటర్న్ గా బాబా చాలా చాలా మనస్సు పూర్వకమైన ఆశీర్వాదాలను మరియు కోటాను కోట్లుగా మనస్సు పూర్వకమైన ప్రియ స్మృతులను ఇస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలు వింటున్నారు కూడా, చూస్తున్నారు కూడా అన్నది బాప్ దాదా చూస్తున్నారు. చూడని వారు కూడా స్మృతిలో అయితే ఉంటారు. అందరి బుద్ధి ఈ సమయంలో మధుబంలోనే ఉంది. నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ పేరు సహితంగా ప్రియ స్మృతులను స్వీకరించండి. సదా ఉల్లాస ఉత్సాహపు రెక్కల ద్వారా ఉన్నత స్థితిలో ఎగురుతూ ఉండే శ్రేష్ఠ ఆత్మలకు, సదా స్నేహంలో లీనమై ఉండే ఇమిడిపోయే పిల్లలకు, సదా శ్రమ నుండి ముక్తులుగా, సమస్యల నుండి ముక్తులుగా, విఘ్నాల నుండి ముక్తులుగా, యోగయుక్తులుగా ఉండే రహస్యం తెలిసిన పిల్లలకు, సదా ప్రతి పరిస్థితిలో క్షణంలో పాస్ అయ్యే వారికి, అన్ని వేళలా సర్వశక్తి స్వరూపులుగా ఉండే మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలకు బాప్ దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానం: స్వర్ణ యుగపు స్వభావం ద్వారా స్వర్ణ యుగపు సేవను చేసే శ్రేష్ఠ పురుషార్థి భవ. ఏ పిల్లల స్వభావంలో ఈర్ష్య, నిరూపించటం మరియు మొండితనపు
భావము లేక పాత సంస్కారపు లోభమేమైనా కలవకుండా ఉంటుందో వారు స్వర్ణ యుగపు స్వభావం కలవారు. ఇటువంటి స్వర్ణ యుగపు స్వభావము మరియు సదా హాజీ అనే సంస్కారాన్ని తయారు చేసుకునే శ్రేష్ఠ పురుషార్థులైన పిల్లలు సమయాన్ని బట్టి, సేవను బట్టి ఆ విధంగా స్వయాన్ని మలుచుకొని నిజమైన బంగారంలా అయిపోతారు. సేవలో కూడా అభిమానము లేక అవమానపు లోహం కలవకూడదు. అప్పుడే స్వర్ణయుగపు సేవను చేసేవారు అని అంటారు. స్లోగన్ ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలను సమాప్తం చేసి సదా ప్రసన్న చిత్తులుగా ఉండండి. అవ్యక్త ప్రేరణ పాయింట్: సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. లవలీన స్థితి కలిగిన వారు సదాకాలపు యోగులుగా ఉంటారు. యోగాన్ని చెయ్యవలసిన వారిగా కాకుండా లవలీనుగానే ఉంటారు. వేరుగానే లేనప్పుడు ఇక దేనిని స్మృతి చేస్తారు? యోగం స్వతహాగానే ఉంటుంది. తోడుగా ఉన్న వారి స్మృతి స్వతహాగానే ఉంటుంది. సమాన ఆత్మల స్థితి తోడు ఉండేదిగా ఉంటుంది, ఇమిడిపోయి ఉంటుంది. ఓం శాంతి.